హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ అందరి కోసం బోర్ ఎలా వేయాలో మీకు చక్కగా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు ఆల్రెడీ తమ్లైన్లో చూసే ఉంటారు కదా. ఈ తమ్లైన్లో చూసిన విధంగా బోర్ ఎలా వేయాలి, 20 అడుగుల బోర్కి ఎంత సమయం పడుతుంది. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చక్కని విషయాలు నేర్చుకోండి. రండి, ఈరోజు చక్కగా మనం బోర్ ఎలా వేయాలో ఒకసారి చూద్దాం. ముందుగా ఇలా పల్లిని తయారు చేసుకోవాలన్నమాట. పల్లిని తయారు చేసుకొని అందులో పేడ కలిపిన నీళ్ళు, కల్లాపు నీళ్ళు ఉంటాయి కదా, ఆ కల్లాపు నీళ్ళు వేసుకోవాలి. ఇది ఎందుకు వేసుకోవాలంటే మట్టి ఇదంతా కూడా లోపలికి వెళ్ళిపోకుండా ఎక్కడిదక్కడ అలాగే స్టెబిలిటీగా ఉంటుంది అనమాట. సో దానికోసం వేసుకుంటాం. చూడండి, బోర్ ఇలా కొట్టుకోవాలి. ఫస్ట్ పైప్ వేసేటప్పుడు క్లాంప్ లేకుండా జాగ్రత్తగా ఒక చిన్న హోల్ చేసుకున్న తర్వాత అప్పుడు క్లాంపింగ్ అవన్నీ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను 5 ఫీట్ పైప్ కొడుతున్నాను. ఈ 5 ఫీట్ పైప్ అయిపోయిన తర్వాత ఇంకొక 5 ఫీట్ క్లాంప్ వేసుకున్న 5 ఫీట్ అనేది ఇక్కడ వేస్తున్నాను అన్నమాట. ఓకే, చూడండి, ఇది కూడా చక్కగా నీట్గా ఇలా సింపుల్గానే ఈజీగానే మనం కొట్టాలి. లేదా దీని మీద ఎక్కువ ప్రెజర్ ఉపయోగిస్తే ఫోర్స్ ఉపయోగించకూడదు. అలాగని అది నేలకు కూడా తగలకూడదు. అలా నేలకు తగిలినప్పుడు ఏమవుతుందంటే కింద మట్టి ఎక్కువ కట్ అయిపోయి వాటర్ మట్టి అంతా కూడా పైప్లోకి ఇన్సెట్ అయిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల అది ఫ్రీగా ఆ క్లాంపింగ్ అనేది చేయలేం. ఎప్పుడు కూడా కింద నుంచి వచ్చే మట్టి వాటర్తో కలిపి రావాలి. నీళ్ళతో కలిపి వస్తేనే అది ఫ్రీగా వస్తుందన్నమాట. ఆ హోల్ కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ చేతిలోంచి నీళ్ళు రాకపోతే ఖచ్చితంగా అది కిందకి వెళ్ళదు. ఓకే, అయితే ఇది ఇంకో విషయం గమనించండి. ఇది ఇంకో టిప్ అనమాట. ఏంటంటే క్లాంప్ లేపేటప్పుడు ఒక 9 ఇంచెస్ నుంచి 12 ఇంచెస్ వరకు మాత్రమే లేపాలి. క్లాంప్ పైకి లేపేటప్పుడు పంపింగ్ ఇచ్చేటప్పుడు అనమాట. ఎందుకు అలా అంటే అంతకు మించి లేపితే ఇసుకొచ్చేస్తుంది, అంతకు మించి తగ్గించి కొడితే హోల్ పడదు. ఇప్పుడు ఆల్రెడీ 10 ఫీట్ తీసేసాం కదా, 2 జిఐ పైపులు. ఇప్పుడు డైరెక్ట్ పీవీసీ పైప్ వేసుకొని మనం దాన్ని కూడా లోపల నెట్టేద్దాం. పీవీసీ పైపే ఎందుకు పెట్టాలి, ఇంకా జిఐ పైపులు పెట్టుకోవచ్చు కదా అంటే దాన్ని క్యారీ చేయడం తేలిగ్గా ఉంటుంది పీవీసీ పైప్ అనేది. ఇంకోటి ఏంటంటే మనం పంపు కొడుతున్నాం కదా, ఈ పంపు కొట్టేటప్పుడు మనకి ఫ్రీగా ఉంటుందన్నమాట, వెయిట్లెస్ ఉంటుంది కాబట్టి చక్కగా ఈజీగా మనం కొట్టగలుగుతాం. సో ఇంకో 5 ఫీట్ వేస్తున్నాం. వేసి దాన్ని కూడా మనం లోపలికి గట్టేద్దాం. చూడండి, ఫస్ట్ లాగేటప్పుడు ఇలాగా హైట్ బాగా లేపాలన్నమాట. అంటే 2 ఫీట్ వరకు లేపాలి. 1.5 ఫీట్ నుంచి 2 ఫీట్ వరకు ఈ పైకి లేపితే వాటర్ చేతిలోకి వస్తుంది. చేతిలోకి వచ్చిన తర్వాత 9 to 12 ఇంచెస్ అనేది కొట్టాలి. ఓకే, ఇది చాలా ఆలోచించదగ్గ టెక్నిక్ అనమాట. ఫస్ట్ నీళ్ళు చేతికి రావాలంటే హైట్ లేపాలి, తర్వాత నుంచి హోల్ పడాలంటే చిన్న దెబ్బ వేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు 5 అడుగులు తీసేసేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక 5 అడుగులు పీస్ ఉంది కదా, అది వేద్దాం. ఇప్పుడు చూడండి, ప్రతి హోలు కొట్టిన తర్వాత పైపును పైకి లేపుతున్నారు. చూసారా, ఎందుకు లేపుతామంటే అది కనుక గ్రౌండ్కి టచ్ అయింది అనుకోండి పైపు, వెంటనే అది క్లోజ్ అయిపోతుంది. చూసారా, ఇందాక 5 ఫీట్ కొట్టేసాం, అయినా సరే 2 ఫీట్ పైకి వచ్చేసింది. ఎందుకని వచ్చేస్తుంది అంటే కింద పూడికిపోతుంటుంది. కింద ఆ పూడికిపోయేటప్పుడు ఇది కనుక అక్కడ గొట్టం ఆ 2 ఫీట్ కనుక మనం పైకి లేపలేదు అనుకోండి, అది అక్కడ ఇరుక్కుపోతుంది భూమిలో. ఇరుక్కుపోతే ఇంకంతే, మనం బోర్ సెట్ అంతా కూడా భూమిలో ఉండిపోతుంది. దాదాపుగా మనం ఒక బోర్ సెట్కి 5,000 ఖర్చు అవుతుంది. ఈ 5,000 కూడా భూమిలోనే ఉండిపోతాయి. ఇప్పుడు 15 ఫీట్లు కొట్టాం కదా, ఇప్పుడు ఇంకొక 5 ఫీట్ వేసుకొని దాన్ని కూడా మళ్ళీ కొట్టేద్దాం. చూడండి, అంతే. ఫస్ట్ చూసారా, ఒక 2 ఫీట్ అనేది పైకి లేపాలి. ఎందుకంటే వాటర్ చేతికి రావాలి కదా, వచ్చింది. ఇప్పుడు చూడండి, చిన్న దెబ్బ వేస్తున్నాను. ఇలా కొట్టాలి. ఒకవేళ మీరు కనుక ఇది తెలియక కనుక అక్కడే కొడతా ఉన్నారు అనుకోండి, 1 ఇంచు కూడా పైప్ అనేది కిందకి వెళ్ళదు, ఇంకా పూడుకుంటూ పైకి వచ్చేస్తుంది పైపు. ఓకే,
ఇది ఇలాంటి టెక్నిక్స్ కూడా ఈ బోర్ కొట్టేటప్పుడు ఉపయోగిస్తాం. ఓకే, ఇది కొత్త వాళ్ళు అయితే ఓకే, వాళ్ళు నేర్చుకోవడానికి బాగుంటుంది. పాత వాళ్ళు అనుకోండి, ఈడేటర్ బాబు ఇది కూడా వీడియో చేసి పెట్టాడు అనుకోవచ్చు. ఎందుకంటే మాకు అంత సింపుల్గా ఉంటుంది అన్నమాట. మేము ఆల్రెడీ ఎన్నో వందల వేల బోర్లు వేసి ఉంటాం కదా, మాకు చాలా చిన్న పని కింద అనిపిస్తుంది. ఇదంతా కూడా ఎంత టైం పట్టింది అనుకుంటారు? ఇదంతా కూడా మీకు కేవలం 15 minutesలో ఈ బోర్ వేసేసాం. తెలుసా, కన్నం పెట్టడం అనేది 15 minutes పట్టింది. సో ఇప్పుడు చూడండి, 20 feet అనేవి అయిపోయినాయి. ఇప్పుడు ఈ 20 feet అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఏదైతే 63 పైపుకి మెస్ కట్ చేసుకొని దానికి ఒక మెస్ వేసి అది పెట్టాం. సో దాన్ని పెట్టాలి. అది ఎన్ని ఫీట్లు అంటే, మేము వేసిన జిఐ పైపు పైన వేస్తున్న జిఐ పైపు అది 3 feet వేసాం. లోపలికి భూమిలోకి పెట్టే ప్లాస్టిక్ పైపు 17 feet వేసాం అనమాట. ఓకే, అలా టోటల్గా 20 feet అనేది మేము వేసాం. అదేంటి మీరు 20 feet వేస్తేనే నీళ్ళు వచ్చేస్తున్నాయా అంటే, మా ఏరియాలో అలాగే ఉంటుంది. ఎందుకంటే మా చుట్టూ సముద్రం ఉందన్నమాట. మాకు ఒక పక్క గోదావరి, ఒక పక్క సముద్రం ఉంటుంది మా ఏరియాలో. సో దానివల్ల ఏంటంటే అది చాలా తొందరగా నీళ్ళు అనేది వచ్చేస్తాయి. ఒకవేళ కనుక 20 feet దాటి కింద కొట్టాం అనుకోండి, డైరెక్ట్ సముద్రంలో నీళ్ళు మా ఇంట్లోకి వచ్చేస్తాయి అనమాట. అంత ఉప్పగా ఉంటాయి. సో దాని గురించని ఇలా చేస్తాం. చూడండి, ఇప్పుడు ఇసుక వేసుకోవాలి. ఇసుక ఎందుకు వేయాలి అని అంటే, ఈ చాలా సన్నగా ఉంటుంది కదా ఇసుక. ఈ మా ల్యాండ్లో చాలా సన్నగా ఉంటుంది ఇసుక. కాబట్టి మేము సముద్రం ఇసుక గోదావరి ఇసుక తెచ్చి వేయాలి. గోదావరి ఇసుక తెచ్చి చేస్తే ఎక్కువ కాలం బోర్ అనేది పనిచేస్తుంది. ఆ గోదావరి ఇసుక వేయకపోతే బోర్ అనేది పనిచేయదు, ఎక్కువ కాలం పనిచేయదు, ఇసుక వచ్చేస్తుంది అనమాట హెడ్లోకి. చూడండి, పని అంతా అయిపోయింది. ఇప్పుడు చూడండి, నీళ్ళు ఎంత బాగా వస్తున్నాయి, ఎంత ఫ్రీగా నీళ్ళు పడుతున్నారో కదా. సో చక్కగా నీళ్ళన్నీ ఇప్పుడు ఏదైతే మురికి నీళ్ళు అన్నీ పోయి తేట నీళ్ళు వచ్చేంత వరకు ఫస్ట్ పంపింగ్ చేయాలన్నమాట. లేకపోతే అక్కడున్న ఫ్లాట్ వాచర్ చెక్ పళ్ళు ఏదైతే ఉందో దాంట్లో ఇదంతా కూడా మళ్ళీ మట్టి అనేది ఇరుక్కుపోయి ఏ లెక్క అవుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.